లేకుంటే బీఆర్ఎస్ పార్టీలు చేస్తుర్రా? ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్ ఆయన, ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా. ఆయన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే మరి ఎవరు చేస్తున్నారు? మరి కేసీఆర్ బిడ్డచ్చే బయట అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాం, ఇక చూడు అగ చూడు నన్ను చూడు అందం చూడనట్టు ఊకాతప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. తుపాకి రామిని కోతలైన ఏం చేయడు ఆయన, ఏం చేయడు. ఏమన్నా కేంద్రాన్ని తింటుండే. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూలైనా అరెస్ట్ చేసే దమ్మునికి ఉందా? మన కేంద్రం ఏం చేస్తుందంటావు? నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు. నేను చేవదచ్చినోని అతను కాదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది. ఎంఏ పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్కు కన్ను కొడుతున్నది. ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది. వాళ్ళ వివరించాలి. అది నేను మళ్ళీ చెప్తున్నాను, మాకు మా కుటుంబం కంటే ఈ దేశము, దేశ భద్రత ముఖ్యము, ధర్మం ముఖ్యం. కాబట్టి ఎంఏ పార్టీ యొక్క దేశద్రోహ విధానాలను అడ్డుకోవడానికి ప్రతిరోజు తలుచుకుంటాం, గ్యారంటీ తలుచుకుంటాం. ఎందుకు తలుచుకుంటామంటే రామాయణంలో మొన్న చెప్పిన రామాయణంలో రాముడు ఎప్పుడు రావణునే తలుచుకుంటాడు, రావణాసురుడిని. మహాభారతంలో పాండవులు ఎప్పుడు కౌరవునే తలుచుకుంటాడు. మేము కూడా ఓవైసీ తలుచుకుంటాం. ఎంఏ పార్టీని నామరూపాలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఎంఏ పార్టీ ప్లాన్ ప్రకారము అన్నను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు, తమ్ముడేమో ఇంకో పార్టీ సపోర్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ లోపాయకార ఒప్పందం. అన్ననేమో అధికార పార్టీతో సపోర్ట్ చేసుకొని ఆయన వ్యాపారాలు పైసలు సంపాదించుకుంటాడు, ఈయన ప్రతిపక్షాలకు సపోర్ట్ చేసుకుంటా ఈయన అదో రకంగా బ్లాక్మెయిల్ చేసి పైసలు సంపాదించుకుంటారు. కాబట్టి ఎంఏ పార్టీని ముస్లిం సమాజం పట్టించుకునే పరిస్థితి లేదు. త్రిబుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలు ఆలోచిస్తున్నారు, దాన్ని ఎంఏ పార్టీ గుర్తుంచుకోవాలి. ఈ ఎలక్షన్ కోడ్ కదా మనం. మా భుజం మీద తుపాకీ ఆల్సినట్టు అంత పిచ్చోళం కాదు, ఎడ్డోళం కాదు మేము. నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నీకు అరెస్ట్ చేసే దమ్ముందా లేదా? అరెస్ట్ చేస్తావా చేయవా? నీతో చేత కాదని చెప్పి నువ్వు అను, నాతో కాదు అని చెప్పాను, నాతో కాదు అని చెప్పాను, పని చేస్తాం. ధన్యవాదాలు. సంజయ్ గారు, లాస్ట్ క్వశ్చన్. మొన్న ముఖ్యమంత్రి తన ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ కలీగ్ సహచార మంత్రి పైన కిషన్ రెడ్డి గారి పైన అలిగేషన్ చేశారు. కిషన్ రెడ్డి సిబిఐకి ఇస్తే రేపో ఎల్లుండో నేను ఖచ్చితంగా కాళేశ్వరం విషయంలో యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. ఇప్పటికీ అసలు దాని మీదనే లేవు. ఇన్ఫాక్ట్ కిషన్ రెడ్డిని కిషన్ రావుగా పేరు మార్చుకోవాలని చెప్పి ఇలాంటి సెటరికల్ కామెంట్స్ చీఫ్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల ప్రస్థానం తీయడము అది మూర్ఖత్వం. కులాల ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు పైకి రాడు, భూస్థాపితం అయిపోతాడు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత ఇవాళ ఈ కులాల మధ్య చిచ్చు రేపేటువంటి ఒక ప్లాన్ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అంబేద్కర్ లాంటి మహానుభావుడే కులరహిత సమాజ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్నాడు. అంబేద్కర్ గారి ఆలోచన తూర్పుపరుస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి తన వ్యవహారాలు మార్చుకోవాలి, ఈ అడ్డగోలు విమర్శలను అర్థం పడుతున్న విమర్శలు మార్చుకోవాలని చెప్పి కులాలను టార్గెట్ చేసి మాట్లాడడము బంద్ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని వాళ్ళు నాశనం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాశనం చేయడానికి ఇతర పార్టీలకు అవకాశం ఇయ్యరు, వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఆ బంపర్ ఆఫర్ ఇంకోరికి ఇయ్యరు. ఈ జగిత్యాల తెలంగాణ మొత్తం అదే పరిస్థితి, దేశం మొత్తం అదే పరిస్థితి.
వాళ్ళ పార్టీని వాళ్ళే సర్వనాశనం చేసుకుంటారు. ధన్యవాదాలు. కృష్ణా జిల్లాలోనే కాంగ్రెస్ బీజేపీ కలిసి సిగ్గుండాలే. తెలంగాణ ద్రోహే కేసీఆర్. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాటా 575 టీమ్స్లు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే 299 టీమ్స్లకే సంతకం పెట్టిన మూర్ఖుడు ఎవరు మూర్ఖుడు సంతకం పెట్టేది? పక్క రాష్ట్రంతో అక్రమంగా ఒప్పందాలు కుదుర్చుకుని ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. ఒక్కసారి కాదు, ఒక్క సంవత్సరం కాదు, మూడు అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది. నేనే లేఖలు రాసిన, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నేనే పెట్టించిన. ఆ రోజు కేసీఆర్ నిలదీసినాం. జలశక్తి మినిస్టరు గజన్ షెకావత్ గారు కేసీఆర్ను ముక్కుసుడిగా డైరెక్ట్ ప్రశ్నించాడు. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి 570 టీమ్స్లు రావాల్సి ఉంటే 299 టీమ్స్లకే ఎందుకు సంతకం పెట్టామని చెప్పి జలశక్తి మంత్రి గారు కేసీఆర్ ప్రశ్నిస్తే నల్లముఖం వేసుకొని బయటికి పోయాడు. ఎవరి కారకులు? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడే మా కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము మా కార్యకర్తలు అందరం కూడా మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరితో ఓటు వేయించాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్లాన్ తయారని చెప్పి మేము మొదటి నుంచి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటు వేయించడం, వాళ్ళ ఓటు యొక్క ప్రాధాన్యత చెప్పడం, ఓటు విలువ చెప్పడం, మరి ఓటును ఎవరు కూడా వేయకుండా ఉండే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం మీడియా ద్వారా, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటును అమ్ముకునే ప్రయత్నం చేయకండి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక ఆయుధం. మీరు ఇచ్చే తీర్పు దాన్ని దుర్వినియోగం చేయడమో వినియోగించుకోకపోవడమో అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. మీ వార్డులలో మీ డివిజన్లో ప్రజలందరి చేత ఓటు వేయించుకునే విధంగా, ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఓటు హక్కును పక్కా వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద శ్రద్ధ రైతుల మీద లేదు. ఇవాళ శంకరపట్నంలో ఇప్పుడే సమాచారం అందింది. రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ఆలోచన లేదు. గత పంటకే యూరియా అందక రైతులు అవస్థ పడిన విషయాన్ని మనం చూస్తాం. యూరియా పక్కదారి పడుతున్నది, బ్లాక్ మార్కెట్లోకి పోతున్నది, లోడ్లు పోలీసులు పట్టుకుంటున్నారు, మీడియా పట్టుకుంటున్నారు, రైతులు పట్టుకుంటున్నారు. వాటన్నిటికీ వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు,